హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి మనం బ్లౌజు ఇంతకుముందు వీడియోలో ముందు భాగం వెనుక భాగం చూపించాను కదా, ఇప్పుడు ముందు భాగం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది ముందు భాగము, వెనుక భాగము చూపించాను కదా, ఇది ముందు భాగము. ఇది వచ్చేసి మనము టక్స్లు ఏ విధంగా గుర్తులు పెట్టుకున్నామో ఆ విధంగా టక్స్లు కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ టక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. కరెక్ట్ టక్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బ్లౌజ్ కరెక్ట్ అర్థమవుతుంది. మనం ముందు భాగం ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. మీరు ఎక్కడనో పోయి దూరం పోయి నేర్చుకోకుండా యూట్యూబ్లో చూసే మిషన్ టైలరింగ్ నేర్చుకొని ఎంతోమంది మిషన్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా నేర్చుకుంటారని చూపిస్తున్నాను. చూడండి, వీడియో మధ్యలో మాత్రం ఆపకండి. లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు టక్స్లు వేసుకోవాలి. టక్స్లు ఈ విధంగా ఇట్లా చేతి పెట్టి ఈ విధంగా మనము కుట్టుకోవాలి. ఫస్ట్ టక్స్ ఇలా వేసుకోవాలి. ఇది రెండో టక్స్. రెండోది ఇలా చేతి ఈడ పెట్టడం, ఈ చేతు ఈడ, ఈ చేతి ఈడ పెట్టడం మర్చిపోవద్దు. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. ఈ విధంగా రెండో టక్స్ వేసాను కదా. ఇప్పుడు మూడోది కూడా ఇట్లా చేతి పెట్టి ఇలా మలిపి చేతి పెట్టినా కదా, ఇక్కడ చేతి దగ్గర ఇట్లా పట్టుకొని ఇది ఇట్లా పట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 టక్స్లు వేసాను కదా, ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక ఇప్పుడు ఇది కూడా సేమ్, ఇది ఎట్లా కుట్టుకున్నామో, ఇది ఎట్లా టక్స్లు వేసానో నేను ఆ విధంగానే దీనికి కూడా టక్స్లు వేసుకోవాలి. గుర్తులు పెట్టుకోవాలి. మనకు రాదనుకుంటే గుర్తులు పెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ ఇలా ఫస్ట్ది, ఇది రెండోది, ఇది మూడోది. ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగానే చేతి పెట్టి ఇలా 3 టక్స్లు ఇలానే వేసుకోవాలి. రెండు వైపులా టక్స్లు వేస్తే ఇలా రెడీ అవుతుంది కదా. చూపించాను కదా ఎలా వేసుకోవాలో. 3 టక్స్లు డాక్స్ అంటారు, టక్స్లు అంటారు, ఒక్కరు ఒక విధంగా పిలుస్తారు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. క్రాస్ పట్టీలు కటింగ్ వీడియోలో 2 తక్కువ పడ్డాయి కదా, తక్కువ పడితే వేరే క్లాత్తో ఎలా తీసుకోవాలనో రెండు సేమ్ ఇలా ఇవి పెట్టి ఇవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఏం చేయాలంటే మనము క్రాస్ పట్టి లోపట్టుకోవాలి కదా, పింక్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవి లోపలికోవడానికి ఒకటి పైనుంచి పెట్టాలి, మంచి మళ్ళ నుంచి పెట్టాలి. ఒకటి ఇట్లా డిఫరెంట్ పెట్టాలి. ఇది పైనుంచి పెట్టాము కదా, ఇది పింక్ పైన, ఇది ఒకటి కింద, ఇది ఒకటి పైన, ఇట్లా ఉల్టా పెట్టి మనం ఈ స్ట్రేట్ ఉన్నది కుట్టు పెట్టి పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఉన్నది కుట్టు పెట్టాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఇలా స్ట్రేట్ ఉన్నది కుట్టు పెట్టి పెట్టాము కదా. ఇప్పుడు ఇది సపరేట్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో, ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఇది ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఇక్కడ లోపలికి పోయేటట్టు చూసుకొని ఇది నేను ఎట్లా పెడతా అంటే అందరిలాగా కాకుండా తిరగమల్లా మంచి మళ్ళా లేకుండానే కుట్టే విధంగా చూపిస్తాను. ఇది ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మంచి మళ్ళ పైన పెట్టాలి. ఇది ఒరిజినల్ చూసుకొని ఇలా చూసుకొని ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా కరెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయినాక తిరగమల్ల మంచిల మళ్ళీ రాకుండా కావాలి. ఫస్ట్ ఇది వదిలేసి మనం ఇప్పుడు ఏదైతే కుట్టి పెట్టామో ఇది లోపలికి ఇలా మడత పెట్టాలి. లోపలికి ఇలా మడత పెట్టి ఈ 2 తెచ్చి ఇట్లా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇది మొత్తం లోపలికి ఎట్టేసేయాలి. ఏడ అటాచ్ కాకుండా చూసుకోవాలి. లోపలిది చూసుకొని ఇట్లా ఏడ అటాచ్ కాకుండా చూసుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఉల్టా తీసుకోవాలి. చాలామంది 2 ఒక దగ్గర పెట్టి కుడతారు.
తిరగమల్ల మంచిమల్ల కనిపించేట విధంగా కుడతారు. మనకి ఇట్లా కుట్టుకుంటే ఇట్లా సాపు వచ్చేటట్టు ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు ఇట్లా తిరగమల్ల అనేది ఉండదు. వేరే క్లాత్ వేసినా సరే మనకు ఇట్లా లోపలికి పోయేటట్టు ఇట్లా ఈ విధంగా. ఇది కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టామో ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ఉంటుంది కదా, ఒకటి పైన ఒకటి కింద పెడితే మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది పెట్టి ఇట్లా చూసుకోవాలి 2 ఉన్నాయా లేవా, సేమ్ ఒకసారి చెక్ చేసుకొని మనం కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇది ముందల భాగం కుట్టడం దగ్గర, క్రాస్ పట్టీలు కుట్టడం దగ్గర ఇది షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీ అంటారు. ఈ దగ్గర చాలా మంది భయపడతారు. ఇది ఇట్లా తీసి మనం ఇది కరెక్ట్గా ఇలా మడత పెట్టుకొని ఇది ఏడు అటాచ్ కాకుండా ఇలా ఒక దగ్గర పెట్టుకొని అటాచ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లా అటాచ్ కాకుండా ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పీసెస్ని తీసి మనము ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా వేరే క్లాత్ వచ్చింది క్రాస్ పట్టీలకు లోపల భాగం అంటే మనకి 80 సెంటీమీటర్లు తీసుకోవడం వల్ల వచ్చింది. మీటర్ క్లాత్ తీసుకుంటే ఇట్లా వేరే ముక్క అతికేయడం అనేదే ఉండదు. క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ 80 సెంటీమీటర్లు ఇట్లే వస్తుంది. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన దానికి ఏం చేయాలంటే ఇట్లా 2 ఇట్లా పెట్టినాం కదా మనము, కుడి చేయి దానికి ఉక్సుల పట్టి, ఎడమ చేయి బందు కాజల పట్టి ఇట్లా పెట్టుకొని చేతులు ఇట్లా పెడితే ఇక్కడిది ఉక్సుల పట్టి, ఇక్కడిది కాజల పట్టి. ఉక్సుల పట్టి ఫస్ట్ పెడతా. ఉక్సుల పట్టి ఉంది కదా, మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. తీసుకొని ఇలా తీసుకొని ఇది ఇట్లా మడత పెట్టాలి. కిందికి ఇట్లా మడత పెట్టి మంచిమల్ల పైన పెట్టుకోవాలి. ఈ మంచిమల్ల పైన ఉక్సుల పట్టి పెట్టి ఇక్కడ కొంచెం ఇలా లోపలికి మడత పెట్టి ఇక్కడ ఏం మడత పెట్టద్దు లాస్ట్కు. ఇప్పుడు దీనిపైన కుట్టు పెట్టుకోవాలి. ఏ కుట్టు వేసుకున్నా మనకు ఆపించి ఉండేటట్టు చూసుకోవాలి, మళ్ళీ లేకుంటే ఊడిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని తీసి ఇట్లా తీసుకొని ఇది అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. ఒక్కటి కూడా నేను చెప్పే దాంట్లో వేస్ట్ అనేది ఉండదు, టైంపాస్ అనేది ఉండదు. మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నాను. పెట్టాను ఇలా కుట్టు పెట్టాను. కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది ఇంత మడత పెట్టుకోవాలి. సగం మడత పెట్టి ఇది ఉక్సుల పట్టు ఎంత ఉందో అంతవరకు మొత్తం వరకు మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టి ఈ కొన మీద కుట్టేసుకోవాలి. ఉక్సుల పట్టి ఇలా రెడీ అవుతుంది. చూశారు కదా ఉక్సుల పట్టి ఎలా రెడీ అయిందో. ఇప్పుడు కాజల పట్టి వచ్చేసి ఇట్లుంది కదా, మనము ఇది వచ్చేసి ఇది కొంచెం మడత పెట్టుకోవాలి. ఇది తిరగమల్లకి పెట్టుకోవాలి. తిరగమల్ల నుంచి ఇలా పెట్టి తిరగమల్ల చూశారు కదా, తిరగమల్లకి పెట్టి కుట్టు పెట్టుకోవాలి. తిరగమల్లకి పెట్టాను కదా, ఇది ఇప్పుడు ఇట్లా తీసి కొంచెం మడత పెట్టాలి. ఇది కొంచెం మడత పెట్టి ఇది తెచ్చి ఈ కుట్టు పైనే పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ పెట్టొద్దు. ఈ కుట్టు పైనే ఇట్లా కుట్టు ఇది ఉంది కదా, ఇట్లా కుట్టు పైనే పెట్టి ఇలా సాపు అనుకొని మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత మంచిగా ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. 5 కాజల్ వచ్చే విధంగా గుర్తు పెట్టుకోవాలి. పైన కొంచెం కుట్టులోకి వదిలేసేయాలి, కింద మాత్రం మొత్తం పెట్టుకోవాలి. 5 పెట్టాను కదా, 5 కాజల్. ప్రతి కాజ కాడ గట్టి కుట్టు పెట్టుకోవాలి. సూది లోపలికి ఉన్నప్పుడు పెట్టుకోవాలి. సూది లోపలికి ఉన్నప్పుడు మనం మలుపుకోవాలి. ఈ షేప్లో కుట్టుకోవాలి అన్ని కాజల్. ఈ విధంగా నీట్గా కాజల్ ఎంత నీట్గా వచ్చాయో చూశారు కదా, ఇంత నీట్గా కరెక్ట్గా కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ముందు భాగం ఇక సేమ్ ఎలా వచ్చిందో ముందు భాగం కుట్టడం ఎలా చూపించానో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఈ టైలరింగ్ క్లాసులు మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా, లైక్ చేయకుండా, ఏదన్నా కామెంట్ రూపంలో తెలియచేయకుండా ఉండకండి ఫ్రెండ్స్.